కమ్యూనిస్టుల నుంచి ఎవరు వచ్చినా మీకు వెల్కమా పార్టీలో? ఎవరు వచ్చినా వెల్కమ్, బట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ దే షుడ్ ఫీల్ ఇండియా ఫస్ట్. ఇక్కడికి వచ్చి మళ్ళీ దీని మీద మాట్లాడితే నడవదు. యూ మస్ట్ బిలీవ్ బట్ తులమ నామినేషన్ పేపర్స్ ఇచ్చి లాక్కున్నారు. చూడండి, నామినేషన్ ఇచ్చి అంటే చాలామందికి ఇచ్చిన, అట్లా చాలామంది రాజేశ్వర దేశపాండేకి ఇచ్చిన, అట్లా కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, లోకల్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా దానికి వేరే కొన్ని దాన్ని ఏమంటారు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మీరే అంటున్నారు కదా ఒకరికి ఇచ్చామని చెప్పేసి ఇచ్చి మరి లాక్కున్నారు కదా. అది కదా రాజేంద్ర గారికి ఇచ్చారు కదా. అట్లా అంటే అక్కడ దిస్ నాట్ బికాస్ ఆఫ్ లెఫ్ట్. విద్యాసాగర్ గారు అబ్బాయి ఉన్నాడు కదా అక్కడ. మాకు మరి అది ముందే తెలుసు కదా విద్యాసాగర్ రావు అబ్బాయి ఉన్నారని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో అందరికీ తెలుసు, అయినా ఇవ్వలేదు కదా. కాన్సెన్సస్ చేంజ్ చేసి అడిగారు. దేర్ వాజ్ అ ప్లేస్, దేర్ వాజ్ మళ్ళీ కోరుట్ల ఏదో అడిగినట్టుంది, వీళ్ళు ఏదో వేరే అడిగినట్టుంది. కోరుట్ల కాదు, మెట్పల్లి అండ్ సంథింగ్. అక్కడ చేంజ్ ఆఫ్ ప్లేస్లో అడిగారు. అంతా చేంజ్ ఆఫ్ ప్లేస్, మాకు చేంజ్ ఆఫ్ ప్లేస్ వద్దన్నప్పుడు చేంజ్ చేసాం. అట్లా మేము వాళ్ళకు వేరే ఆఫర్ చేసినాం, వాళ్ళు వద్దన్నారు. అట్లా మీరు అన్నట్టు ఇది గుంజుకున్నారు వేయలేదు, ఇవన్నీ ఏంటంటే డ్రామాటిక్ పబ్లిక్లో పోయే వర్డ్స్. బట్ వాస్తవం జరిగింది ఏంది, దే వాంటెడ్ దిస్ కాన్సెన్స్. హీ వాంటెడ్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా మీ సిద్ధాంతాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే పాత వాటితో సంబంధం లేకుండా తీసుకుంటారు. డెఫినెట్ తీసుకుంటారు. మేము తీసుకున్నాం కదా, తీసుకున్నాం కానీ ఒక లెవెల్ వరకే ఉంచుతారు అన్నది అక్కడ. అది అట్లేముండదు. మీ ఎంపీ చేయడం మామూలు లేవా? ఫ్యూచర్లో ఈటెల రాజేందర్ కావచ్చా? ఫ్యూచర్లో ఈటెల రాజేందర్ ఇంకా 10 ఏళ్ల తర్వాత అయినా ప్రెసిడెంట్ ఇవ్వడము, నేషనల్ ఇవ్వడము, లేకుంటే ఎమ్మెల్యే, స్టేట్ ప్రెసిడెంట్, లేకపోతే బీజేపీ. అంత దూరం కూడా రాలే కదా, ఇవన్నీ కూడా మీ అంత దూరం కూడా రాలే కదా. మీరే అంటున్నారు కదా, మా వాళ్ళు అంటున్నారు అంత దూరం కూడా మీరు రాలేకపోయినామని. మళ్ళీ ఎవరికి ఎక్కువ ఇచ్చినట్టు ప్రాధాన్యత, వాళ్ళకే అది ఇచ్చినట్టు. అరవింద్ ఎందుకు అసంతృప్తి ఉన్నారు? లేదండి, మీరు అసంతృప్తి ఎందుకు అనుకుంటారు? రాలేదంటే నేను చెప్తున్నాను కదా, మీరు మీ అనౌన్స్మెంట్ అఫీషియల్గా ఉన్నారు అని లేరు. మీకు లేరని మీరు అనుకుంటున్నారు. హీ వాజ్ ఇన్ మై హార్ట్ అండ్ మై వాజ్ ఇన్ హిస్ హార్ట్. మీరు అడగండి, ఇప్పుడు మీరు ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు ఆయన నేను చెప్తాను లేదు, మీరే ఫోన్ చేయండి సార్, ఓ స్పీకర్ ఫోన్ పెట్టండి. ఇవన్నీ ఏంటంటే క్రియేషన్. అప్పుడు ఏదో ఆయన రాలే కదా, ఎందుకు రాలే అని చెప్పి ఏదో పెట్టారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి కోర్ కమిటీ మీటింగ్ అయితే బీజేపీ పాత రోజులు, వీరామారావు గారు వాజ్, ఆయన ఏదో సడన్గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి ఏదో పెళ్లి చూపులు ఏదో ఉన్నాయంటే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పేపర్లలో టీవీలలో రామారావు గారు అలిగి వెళ్ళిపోయాడని రాశారు. ఇట్లుంటుంది. కానీ అందుకనే ఐ డోంట్ నాట్ గో ఇన్ టు దోస్ థింగ్స్ నౌ. సో మిగతా అందరూ హ్యాపీ. ఇప్పుడు ఒక 2-3 రోజులు కొంత అసంతృప్తి ఉంది, కానీ అంత సర్దుమనిందా? సర్దుమని అవసరం లేదు, ప్రాబ్లం ఉంటేనే సర్దుమన్నాం కదా. సోషల్ మీడియాలో చాలా వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఎందుకు? రామచంద్రరావుని అధ్యక్షుడిని చేయగానే. సోషల్ మీడియాని మనం నమ్ముకుంటే ఇక అది ఎవరు చేసినా మాకు తెలుసు, ఏ పార్టీలు చేసినా మాకు తెలుసు. ఎవరు చేశారు చెప్పండి, మీకు మాకు తెలుసు. అది మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరు చేసింటారు? ఇద్దరు భయపడుతున్నారు కాబట్టి చేస్తున్నాం. చూసారా 1-2 పోస్టులు? ఏంటంటే ఒక పోస్ట్లోనేమో చంద్రబాబు నాయుడు చెప్పి రామచంద్రరావు నేను ఇంతకుముందు అపాయింట్ చేశారు. ఇంతకుముందు రిపోర్ట్కి చెప్పాను, అది ఎవరు రాసిన కనుక్కుంటే వానికి నేను ఆస్కార్ అవార్డు ఇప్పిస్తాను, నేను మంచి రైటర్గా మంచి ఆలోచన పడడం ఉంది, ఒక మంచి కథానాయకుడు ఉన్నట్టుంది, కథా రచయిత ఉన్నట్టుంది, ఆయనకి అవార్డు ఇప్పిస్తాను. ఎందుకు చంద్రబాబు నాయుడుతో మంచి టర్మ్స్ లేవా మీకు? అప్పుడు టీడీపీ బీజేపీ ఉన్నప్పుడు అలయన్స్ అది ఉన్నప్పుడు టర్మ్స్ ఉంటుంది. ఏముంటుంది దాని తప్ప అండి? ముస్టఫ్ షరఫ్తో కాదు కదా నేను చంద్రబాబు నాయుడుతో. ఈ పాలిటిక్స్లో రిలేషన్స్ అనేది ఉండాలి, ఏ పొలిటికల్ పార్టీ సార్. యూ మే పొలిటికల్ రైవల్స్, బట్ యూఆర్ నాట్ పర్సనల్ రైవల్స్. ఇప్పుడైతే అలయన్స్, ఇంకా ఇప్పుడైతే మీరు రైవల్స్ కాదు అక్కడ అలయన్స్, ఇక్కడ కాదు కదా మరి. బట్ స్టిల్ ఇక్కడ అలయన్స్ లేదా? స్టిల్ వి రెస్పెక్ట్ హిమ్. ఈ మన చీఫ్ మినిస్టర్ ఆ రోజు ఎన్డీఏ పార్ట్నర్ ఉండే, ఆ రోజు వాజ్పేయి గారు. బట్ ఒకటి తెలంగాణలో ఇప్పుడు అలయన్స్ లేదా? బీజేపీ జనసేన లేదు కదా. జనసేన టీడీపీతో ఉండదు. జనసేన లాస్ట్ టైం ఉండే, ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది నేను కాదు కదా చెప్పాల్సింది. మీరే అధ్యక్షులు. కాదు ఇది మా నేషనల్ పార్టీలో అలయన్సెస్ ఇవన్నీ కూడా. బట్ ఉండదు. బీజేపీ ఇస్ గోయింగ్ అలౌన్, బీజేపీ విల్ గో అలౌన్. తెలంగాణలో టీడీపీతో అలయన్స్ ఉండదు. టీడీపీ అని కాదు, ఎవరితో ఉండదు చెప్పి, ఎవరితో? జనసేన టీడీపీ అని చెప్పాలి కదా. జనసేనతో కూడా ఉండదు. జనసేన లాస్ట్ టైం ఉండే, కంటిన్యూ అన్నట్టుగా మాకు వాళ్ళే మేము ఉండము అని చెప్పి పోలే కదా. సో అది ఆ టీడీపీతో
ఇఫ్ సమ్మన్ బికమ్స్ యువర్ ఫ్రెండ్ వీ కీప్ దెమ్ యాజ్ ఫ్రెండ్ అన్లెస్ అండ్ అంటిల్ దే సే దట్ వీఆర్ నాట్ ఫ్రెండ్స్. అప్పుడు 8 సీట్లు ఇచ్చారు జనసేనకి, అలయన్స్ ఇవ్వాలి కదా. కానీ ఒక కూకట్పల్లి తప్ప ఎక్కడ డిపాజిట్ రాలేదు. అది చూడండి, అది క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది, లోకల్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇల్లందు ఒకటి ఇచ్చాము మేము, ఇల్లందులో మాకు కొద్దిగా పొజిషన్, హౌ ఇస్ అవర్ పొజిషన్ తెలుసు. అలా డిపాజిట్ అని ఎట్లా అంటాం మనం? యూ కాంట్ కంపేర్ ఓట్స్. బట్ టీడీపీతో పొత్తు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం, అంతే అంతే. మరి జూబ్లీ హిల్స్ పోటీ చేస్తామంటారు తెలుగుదేశం పార్టీ. నందమూరి సుహాసిని రెడీ అయిపోతున్నారు, హరికృష్ణ డాక్టర్ అని చెప్తున్నారు. నాకైతే తెలియదు, మీరు చెప్తున్నారు కానీ, బట్ ఐ హావ్ నాట్ సీన్ దట్. మీరు మద్దతు అడుగుతారా తెలుగుదేశం పార్టీ కంటెంట్? ఎందుకంటే జూబ్లీ హిల్స్ మీ పార్లమెంట్, కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోది కదా. నేను ఏమంటున్నా, క్యాండిడేట్ డిసైడ్ కావాలి, దానికి ఉన్నాయి ఇవన్నీ థింగ్స్ ఏది ఉన్నాయో ఇవన్నీ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే వాళ్ళు మీరు కంటెస్ట్ చేయకండి, మాకు సపోర్ట్ చేయాలి. టూ ఎర్లీ టు సే కదా. మొన్ననే పాపం ఆయన 1 month అయింది పోయి, ఇక బై ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. వై షుడ్ థింక్ ఆఫ్ ఆల్? సో తెలంగాణలో అసలు మీకు ఏ పొత్తు అవసరం లేకుండానే గెలుస్తారు. ఎవరు పొత్తు అవసరం? 100% మేము గెలుస్తాము. పొత్తు అవసరము గీసరము నేను బీజేపీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. వీ రెస్పెక్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ విచ్ హూ హ్యావ్ బీన్ విత్ అస్ ఎర్లియర్ అండ్ వీ రిక్వెస్ట్ దోస్ ఓటర్స్ హియర్ టు ఓట్ ఫర్ అస్. సో మీ అపాయింట్మెంట్లో చంద్రబాబుకి సంబంధించి అసలు రోల్ లేదు. అసలు ఆ కథ రాసి నాకు కావాలి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అదే మళ్ళీ వాళ్ళకి వాట్సాప్, కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్క్యులేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ నేను చెప్తానండి. బీఆర్ఎస్ వాళ్ళకు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకు వాట్సాప్ ఇండస్ట్రీ ఉంది. వాళ్ళకు యూనివర్సిటీ ఉంది, వీళ్ళకి ఇండస్ట్రీ ఉంది. వాళ్ళ కాంగ్రెస్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ. సోషల్ మీడియాలో బీజేపీ ఉన్న రేంజ్లో వాళ్ళు పాజిటివ్ సోషల్ మీడియాలోనూ మోదీ గారు ఇవి చేశారు అవి చేశారు చెప్తాం, కానీ ఈ విధంగా స్టోరీలు మేము చేయం. మిమ్మల్ని వారు వాట్సాప్ యూనివర్సిటీ అని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు బీజేపీ. వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ వీఆర్ సీన్ ఇట్ కదా. ఇంకొకటి ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చేస్తున్నారంటే రామచంద్రరావును అధ్యక్షుడిగా నియమించడంలో సహకరించిన కేసీఆర్కు ధన్యవాదాలు అని చెప్పి మీ ఫోటో పెట్టి అట్లా పెడుతున్నారు. అట్లే నాకు పాపులర్, కేసీఆర్ చేశారు, అట్లే నాకు పాపులారిటీ వస్తుంది, పర్వాలేదు. ఆ రామచంద్ర ఎవరు అన్నట్టు ఉన్నారు కదా, అరే ఈ రామచంద్ర ఈయన అనుకుంటారు కనీసం. కొంతమంది అంటారు బీఆర్ఎస్తో పొత్తు కోసమే రామచంద్రరావు చేశారు అధ్యక్షుడిగా అని చెప్పి. అసలు బీఆర్ఎస్ ఉన్నదా? 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈసారి అయిపోయాయి కదా, ఇప్పుడంతా ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. వాళ్ళు కొట్టుకుని వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదండి, ఇప్పుడు ఓన్లీ ట్విట్టర్ పేపర్ హెడ్లైన్సే. దే డి నాట్ ఫైండ్ ఎనీ క్యాండిడేట్ ఇన్ ప్లీనరీ. అంత బ్రహ్మాండంగా వచ్చారు కేసీఆర్ స్పీచ్ వినేందుకు April 27 ప్లీనరీ వరంగల్. ఫెయిల్ 10 లక్షల మంది వచ్చారు. ఇక్కడ 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కుర్చీలు వేస్తే 1,00,000 మంది నిన్నలేదు. అవన్నీ అది ఫెయిల్ అయ్యే వీళ్ళకు తర్వాత పబ్లిక్లో రావట్లేదు. యు ఆర్ ఎ పేపర్ టైగర్, యు ఆర్ ఎ ట్విట్టర్ టైగర్, యు ఆర్ ఎ ట్విట్టర్ మాస్టర్, యు ఆర్ ఎ వాట్సాప్ యూనివర్సిటీ, అంతేగానే దాని వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ దొరకలేదు. వాళ్ళకు ఫ్యామిలీలో వాళ్ళకి అంతర్గత తగాదాలు ఉన్నాయి, వాళ్ళ క్యాడర్ లేదు, ఉన్నటువంటి ఫ్యామిలీ లీడర్స్. సో దెర్ ఇస్ నో బీఆర్ఎస్ యాజ్ ఫార్ మీ ఈజ్ కన్సర్న్. కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అంటే బీఆర్ఎస్ కదా గ్రామాల్లో మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఇస్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ. పొత్తు బీఆర్ఎస్తో అసలు ఉండదా? అసలు హూ ఇస్ బీఆర్ఎస్ అండి? మాకేం టీడీపీతో పొత్తు ఉంటుందని అసలు 2021-22 ఆ సమయంలో ఎవరు ఊహించలేదు. లాస్ట్ మూమెంట్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు పొత్తులు గీతులు అనేది ఇప్పుడు తెలంగాణలో దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. తెలంగాణ పబ్లిక్ కావాల్సింది, మీ ప్రథమ శత్రు కాంగ్రెసా బీఆర్ఎస్? మా శత్రులే, ఇద్దరు తోడుదొంగలేనా. ఇప్పుడు స్టాలిన్ జాతీయ వ్యాప్తంగా కాంగ్రెస్ శత్రు, బట్ బీఆర్ఎస్ శత్రువా? ఇద్దరు చూడండి, మీకు చెప్తానండి. స్టాలిన్ పిలిచాడు, ఇద్దరు కలిసిపోయినారు కదా, ఒప్పుకుంటూ పోయింది కదా. మళ్ళీ నెక్స్ట్లైట్స్ ఇష్యూ వచ్చింది, నెక్స్ట్లైట్ ఇద్దరు కేసీఆర్ స్టాండ్ ఒకటే, ఆపరేషన్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. ఇట్లా చాలా మీకు స్టాండ్ చెప్తారు మీకు. వాళ్ళిద్దరు అపోజ్ చేసేది బీజేపీని, ఇద్దరు కూడా బీజేపీ రావద్దని కోరుకుతున్నారు. సో కాబట్టి హూ ఇస్ హూ? బట్ కవిత అంటుంది కదా బీఆర్ఎస్ బీజేపీ విలీనం చేయమని ప్రపోజల్ చేశారు. అది వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మాట్లాడే మాటలు అవి. ఆమె క్లియర్ గా కేసీఆర్ డాటర్ చెప్తుంది హూ ఇస్ షీ విలీనం చేసేందుకు. హూ ఇస్ షీ అంటున్నా, విలీనం చేసుకోరా, పొత్తు కాదు. హూ ఇస్ షీ టు టెల్?
షీఈ్ ఎమ్మెల్సీ అంతే కేసీఆర్ అంతవరకు ఫ్యామిలీ డాటర్ వరకే కదా. వాట్ ఈస్ షీ ఇఫ్ షీ ఈజ్ నాట్ కేసీఆర్ డాటర్? పొలిటికల్ పండిత ఆమె ఒకసారి అంటే ఆమె కాదు. ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అవును అయిపోయా కథం. ఒకసారి ఎంపీ ఓడగొట్టింది అయిపోయింది. ఇంకా ఎవరు దానికి క్రెడిబిలిటీ ఉండాలి. మనం ఆమె మాట్లాడినా మనం డిస్కస్ చేసుకుంటే వీ కాంట్ లూజ్ అవర్ క్రెడిబిలిటీ. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ అంటుంది రేవంత్ రెడ్డి మొత్తం మీతో టచ్లో ఉన్నాడు, నరేంద్ర మోడీ ఆయన ఏదంటే అది చేస్తున్నారు, రెడీ కాంగ్రెస్ కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే వచ్చేస్తాడు ఆయన ఎమ్మెల్యేలు తీసుకొని. రాహుల్ గాంధీ చెప్పాలి, మీకు చెప్పలేము అది. లేదా రేవంత్ రెడ్డి టచ్లో లేడా మోడీతో? యాజ్ చీఫ్ మినిస్టర్గా ఈ దేశంలో యాజ్ అ చీఫ్ మినిస్టర్గా 29 రాష్ట్రాలు 30 రాష్ట్రాలు అందరూ కూడా వీళ్ళతో టచ్లో ఉంటారు. పిఎంతో ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్. అంటే సీఎం రాగానే నువ్వు నా దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడేమో ఈ ఫ్లైఓవర్స్ షామీర్పేట ఈ ఫ్లైఓవర్స్కు డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వలేదు, ఈయన రాగానే ఇచ్చారు. తర్వాత నార్త్ అలైన్మెంట్ ఇచ్చారు. మీకు మాట చెప్తా బాలాజీ గారు, కేసీఆర్ ఉన్నప్పుడేమో గవర్నర్ ఎమ్మెల్సీలకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. హౌ ఈ మిస్బిహేవ్ విత్ గవర్నర్? చూడండి, దేర్ ఆర్ 2 things. దేర్ ఇస్ ఏ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ల్యాండ్ అడిగితే ఆ ల్యాండ్కు కాంపన్సేషన్ అడుగుతారు. కేసీఆర్ గారు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు అన్నాను. మీరు గవర్నర్తో మంచిగా లేరు, గవర్నర్తో గొడవ పెట్టుకున్నారు, గవర్నర్ని క్వశ్చన్ చేశారు. వీళ్ళు గవర్నర్ని రెస్పెక్ట్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ పోస్టుకు, నాట్ ది గవర్నర్, కాన్స్టిట్యూషన్ పోస్టుకు. దే లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేనేమన్నా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే, దే మస్ట్ డూ దేర్ డ్యూటీస్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎర్ ఎనిమీ, పొలిటికల్ రైవల్స్ మనం, వీఆర్ నాట్ ఎర్ ఎనిమీ.